బానట్ కూడా సార్. బండి గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి. TS07 హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. టైర్లు మాత్రం 40-50% ఉంటాయి, ఎందుకంటే 53,000 తిరిగింది బండి. డోర్ ఒరిజినల్. బండికి 10 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్. మొత్తం ఈ లైన్లో 3 ఉన్నాయి, ఈ పిల్లర్లో ఈ లైన్లో 3 ఉంటాయి, ఈ పిల్లర్తో సహా. ప్లస్ ఈ సీట్లలో 2 ఉన్నాయి. డాష్ బోర్డులో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇవి 4, సారీ ఇవి 6, ఇవి 2 8, ఇవి 2 10. మొత్తం 10 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ బండికి. 6 సీటర్ ఇది. 4 బకెట్ సీట్లు వస్తాయి. బండికి ఎక్కడ ఎలాంటి చిన్న స్క్రాచ్ లేదు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, షోరూమ్ హిస్టరీ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. వెనక రోలో 2, మధ్యలో రోలో 2, ముంగటి రోలో డ్రైవర్, కో డ్రైవర్. దీనికి సెంట్రల్ ఏసీ అంటే ఇదే సార్. వెనక రోకు బ్లోయర్ ఉందో లేదో, ఈ ముంగట బ్లోయర్ ఉంది సపరేట్. దీనికి బ్లోయర్ సిస్టమ్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. ఈ డోర్ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. స్పేస్ కూడా మంచిగానే ఉంది, మనం సామాన్ లగేజ్ ఏమైనా పెట్టుకోండి. సీట్ ఫోల్డ్ అయ్యి కంప్లీట్ లేస్తుంది ఇది చెప్పాలి. అదే ఈ సీట్ ఇట్లా ఫోల్డ్, ఫస్ట్ ఇది ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ వస్తే సీట్ నేను చెప్తా, వత్తు ఫోల్డ్ అయింది. ఇప్పుడు లేపు. ఒకవేళ మనం 4 పోతే ఆ సీట్ కంప్లీట్ ఫోల్డ్ అవుతుంది సార్. ఇక్కడ మనం లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వెనకాల ఎలాంటి ఏసీ అవి లేవు సార్. ఓన్లీ ఆ సెంట్రల్ ఏసీ అంటే కింద వచ్చేది, అదే ఇక్కడ దాకా వస్తుంది. పైన కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు. డిక్కీ డోర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది, ఇక్కడ రస్టింగ్ లేదు. స్కార్పియో ఎన్ డిక్కీ గ్లాస్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే సార్. CC సిరీస్ ఉంది. స్టెప్ని సిల్ టైర్ ఉంటుంది. స్టెప్ని సిల్ ఉంది సార్, ఇప్పటివరకు కిందికి దిగలే. ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. ఎయిర్ బ్యాగులు ఇటు 3 ఎయిర్ బ్యాగులు, అటు 3 ఎయిర్ బ్యాగులు. పైన డోర్ ఒరిజినల్. 4 కూడా ఆటో విండోసే ఉన్నాయి. ఫ్రంట్ 2 ఆటో విండోస్ ఉన్నాయి, ఇవి నార్మల్ విండోస్ ఉన్నాయి. మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఇందులోనే ఇచ్చిండు. మాన్యువల్ ట్రాన్స్మిషన్, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. మీటర్ ఓపెన్ అయింది. 52,229, 53,000 కిలోమీటర్ తిరిగింది సార్. ఒరిజినల్ రీడింగ్. బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్, నావిగేషన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. సన్ రూఫ్ ఉంది, సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది. ఈ సన్ రూఫ్కున్న కవర్ కూడా పోలే ఇంకా. ఈ బండికి సంబంధించిన బయోడేటా సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోండి. రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. రైట్ సైడ్ మొత్తం ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ సార్, బంపర్తో సహా. లెఫ్ట్ సైడ్ చేసి ఓకే. లెఫ్ట్ సైడ్ ఎయిర్, ఇక్కడ ABS బ్రేక్ వచ్చింది, అప్పర్ అని కనబడతలేదు. ఫుల్ ప్యాక్ ఉంది బండి. బానెట్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానెట్. ఇంజన్ ఓకే ఉంది. ఇంజన్కి ఉన్న కవర్లు కూడా ఊసిపోలేవు ఇంకా. ఇక్కడ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది సార్ బండికి. సైడ్ మిర్రర్లో కూడా ఉండాలి మరి కెమెరా కాదా? ఓకే, ఫ్రంట్ మాత్రం కెమెరా వచ్చింది బండి. ఇన్నెల్లో వాడతా
నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 5 మే 2024 ఆదివారం. ఈరోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ TS07 మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. మహీంద్రా స్కార్పియో N Z8L లగ్జరీ ఎడిషన్ టాప్ ఎండ్ మోడల్. ఇదే హై ఎండ్, దీని తర్వాత లేదు. 6 సీటర్, 10 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. కేవలం 53,000 కిలోమీటర్ తిరిగింది. 2022 10 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 2023 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది. 2038 జనవరి వరకు జీవితకాలం ఉంటుంది, అంతే 15 సంవత్సరం. 2038 జనవరి వరకు జీవితకాలం ఉంటుంది. డీజిల్ బండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్, పుష్ బటన్ స్టార్ట్, క్రూజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి 10 ఎయిర్ బ్యాగులు వస్తాయి. 2 సీట్లలో ఉంటాయి. మిగతా లెఫ్ట్ సైడ్ పిల్లర్లలో 3 వస్తాయి, రైట్ సైడ్ పిల్లర్లలో 3 వస్తాయి. డ్రైవర్ స్టీరింగ్ లో ఒకటి ఉంటుంది. కో డ్రైవర్ డాష్ బోర్డ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. కేవలం 53,000 కిలోమీటర్ తిరిగింది. 2022 10 నెలల తయారైంది. 2023 1 నెల రిజిస్ట్రేషన్ అయింది. మహీంద్రా స్కార్పియో N టాప్ ఎండ్ మోడల్. కస్టమర్ ధర 22,75,000. అంతే కదా భయ్య? 22,75,000. 22,75,000 కదా? 22,75,000 చెప్తుంది సార్. ఫస్ట్ ఓనర్ వెహికల్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. వైట్ కలర్ బండికి సన్ రూఫ్ కూడా వస్తుంది. నేను స్కార్పియోలో నాకు తెలిసి సన్ రూఫ్ ఉండదు అనుకున్నా, కానీ ఫస్ట్ టైం చూసిన స్కార్పియోలో కూడా సన్ రూఫ్ కొత్త బండ్లకు ఇచ్చినట్టున్నారు. మనకు కూడా ఐడియా లేదు. ఈ బండి ఇప్పుడు మనం షోరూమ్కి పోయి తీసుకుందాం అంటే వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది. 6 సీటర్ బండి, డీజిల్ బండి, లీటర్కు 14-15 మైలేజ్ ఇస్తుంది. కస్టమర్ ధర 22,75,000 చెప్తుంటే బండికి లోన్ ఉంటే లోన్ మొత్తం క్లోజ్ చేసిర్రు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. టైర్లు రన్నింగ్ టైర్లు 4/4 40-50% ఉంటాయి. స్టెప్ని 100% ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, బానెట్ నుంచి డిక్కీ వరకు ఎక్కడ ఎలాంటి రిప్లేస్ లేదు, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు. బండికి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు సార్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ బండి, ఒరిజినల్ బండి. కస్టమర్ ధర 22,75,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. ఈ బండి ఒకవేళ మీరు 20 లక్షలకు కొన్నా మీ దగ్గర 50,000, ఆ సార్ దగ్గర 50,000 కమిషన్ తీసుకుంటాం. 15 లక్షల పైన బండికి అయితేనే 30,000 తీసుకుంటాం సార్. 20 పైన బండికి అయితే 50,000 కమిషన్ తీసుకుంటాం. డైరెక్ట్ ఓనర్ తోటి మీకు మాట్లాడిస్తాం. మీరు డైరెక్ట్ విజిట్ చేయరి, ఓనర్ పిలిపిస్తాం, మీరే మాట్లాడుకోర్రి. డీలోకి అయితేనే కమిషన్ ఇచ్చుడు, లేకపోతే లేదు. నా దగ్గర నిన్న ఒకటి స్కార్పియో మహీంద్రా తార్ హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది. దానికోసం చాలా మంది వచ్చారు. డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడిస్తున్నా. ఈరోజు ఉదయమే దానికి సంబంధించిన అమ్ముడు పోయిందని కూడా వీడియో చేసిన. ఎందుకంటే మేము మా దగ్గరికి వాళ్ళని బండి పంపిస్తే మేము ఓనర్ దాచిపెట్టి డీల్ చేయం. ఎందుకంటే ఈ బండి కొనే వ్యక్తి మాకు ఎంత ఇంపార్టెంటో అమ్మే వ్యక్తి కూడా అంతే ఇంపార్టెంట్ సార్. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడిస్తాం. మీరు ఎంతకన్నా మాట్లాడుకోరు. మీరు ఇద్దరు చిన్నప్పటి చెడ్డి దోస్తులైనా మాకు కమిషన్ ఇచ్చే బండి కొండవాలి. ఇది బండి స్టోరీ. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్నే సార్ ఒకళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయరి. ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా. డీలోకి అయితే కమిషన్ ఇద్దరు. అట్లనే ఒకవేళ మీరు ఈ బండికి లోన్ కోత అంటే లోన్ ఆప్షన్ కూడా ఉంది. దీనికి ఉన్న లోన్ మొత్తం సార్ క్లియర్ చేసేసిండు. లోన్ కోత అంటే 50% డౌన్ పేమెంట్ కట్టుర్రు. లోన్ కూడా వస్తుంది. 2023 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది. ఈ బండి కొత్త బండి. ఈరోజు ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ 27 లక్షలు 28 లక్షలు ఉందన్నాడు. మరి నాకు కూడా లేదు సార్. మీరు కూడా ఒకసారి ట్రాక్ చెక్ చేయించుకోర్రి. ఓకే, ఆయన చెప్పిన రేటుకు మనం ఇప్పుడు ప్రెజెంట్ బండికి ఏమన్నా 50,000 దాటింది కాబట్టి రీడింగ్ ఏమైనా తక్కువ వేసి మాట్లాడుతుంటే కస్టమర్ ధర 22,75,000 చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.